హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సంధ్య. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు గోంగూర రోటి పచ్చడి ఎలా చేయాలో చూద్దామా ఫ్రెండ్స్. ముందుగా గోంగూరని ఇలా వాటర్లో కడిగి శుభ్రం చేసుకొని కడిగి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత దీన్ని కాసేపు తడి ఆరేంత వరకు ఎండలో ఎండబెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇలా ఒక క్లాత్ తీసుకొని ఎండలో వీటిని ఇలా ఎండబెట్టుకోవాలి ఫ్రెండ్స్. తడి ఆరేంత వరకు ఇలా ఎండబెట్టుకోవాలి. చూడండి, నిల్వ చేసుకోవాలంటే ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్. తడి ఆరిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, తడి ఆరిపోయింది. తడి ఆరిన తర్వాత పచ్చడి చేసుకోవడమే ఫ్రెండ్స్. ఇక ఇలా ఎండలో ఆరబెట్టి మరీ ఎక్కువసేపు ఉంచకూడదు ఫ్రెండ్స్, మళ్ళీ బాగా ఆకులు ఎండిపోతాయి. కాసేపు తడి ఆరేంత వరకు ఉంచిన తర్వాత పచ్చడి చేసుకోవాలి. ఎలానో చూద్దామా ఫ్రెండ్స్. గోంగూర రోటి పచ్చడికి కావాల్సిన పదార్థాలు: ఎండుమిరపకాయలు 21 తీసుకున్నాను ఫ్రెండ్స్, జీలకర్ర 1 టేబుల్ స్పూను, వెల్లుల్లి రెబ్బలు కొన్ని, 1 టేబుల్ స్పూను మెంతులు తీసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ తీసుకోవాలి ఫ్రెండ్స్. పచ్చడి కాబట్టి కొద్దిగా ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. చూడండి, ఆయిల్ తీసుకున్న తర్వాత ఇందులో మెంతులు వేసుకోవాలి. ఇలా మెంతులు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేటప్పుడు జీలకర్ర వేసుకోవాలి ఫ్రెండ్స్. 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను కదా, అది వేస్తున్నాను. వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో మిరపకాయలు వేసుకోవాలి ఫ్రెండ్స్. మిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేకపోతే ఇవి మాడిపోతాయి. ఇలా వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా మిరపకాయలు ఫ్రై అయిన తర్వాత ఇందులో ఎండబెట్టుకున్నటువంటి గోంగూరను వేసుకోవాలి ఫ్రెండ్స్. గోంగూర ఎక్కువసేపు ఎండలో పెట్టకూడదు, లేకపోతే బాగా ఎండిపోతాయి. కాసేపు తడి ఆరేంత వరకు మాత్రమే ఉంచాలి ఫ్రెండ్స్. ఇలా వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎలా ఉందో. ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా మూత పెట్టి 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ గోంగూరని. తర్వాత చూడండి ఫ్రెండ్స్, బాగా ఫ్రై అయింది.
గోంగూర. ఇలా ఫ్రై అయినటువంటి గోంగూరని రోట్లో వేసి దంచుకోవాలి ఫ్రెండ్స్. ఎలానో చూద్దాం. ఇలా రోట్లో వేసి దంచుకోవాలి ఫ్రెండ్స్ బాగా. ఇందులో సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. చూసి వేసుకోవాలి. సరిపడినంత ఉప్పు వేసుకొని రోట్లో దంచుకోవాలి ఫ్రెండ్స్. ఇలా రోట్లో దంచుకున్నాము ఫ్రెండ్స్. చూడండి, మరీ నున్నగా దంచుకోకూడదు ఫ్రెండ్స్. కొద్దిగా కచ్చా పచ్చాగా అలా దంచుకోవాలి. దంచుకున్న తర్వాత ఇలా ఒక బౌల్లో తీసుకోవాలి, ఒక ప్లేట్లో. ఇదిగో ఫ్రెండ్స్, గోంగూర రోటి పచ్చడి. దీనికి పోపు వేసుకోవాలి ఫ్రెండ్స్. రోట్లో గోంగూర దంచుకున్న తర్వాత దానికి పోపు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ తీసుకొని అందులో కొద్దిగా ఆవాలు, కొద్దిగా ఉద్దిపప్పు, జీలకర్ర, కొద్దిగా పచ్చెనగపప్పు కొద్దిగా వేసుకోవాలి. ఇందులోనే పసుపు కొద్దిగా వేసుకోవాలి ఫ్రెండ్స్. మూడు ఎండుమిరపకాయలు వేసుకోవాలి. వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కరివేపాకు కొద్దిగా వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఫ్రై అయిన తర్వాత రోట్లో దంచుకున్నటువంటి గోంగూర పచ్చడిని ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసి కలిపేస్తే రోటి పచ్చడి రెడీ. చూడండి ఫ్రెండ్స్, పోపు వేసుకున్న తర్వాత గోంగూర నిల్వ రోటి పచ్చడి రెడీ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తాను ఫ్రెండ్స్, ఎలా ఉందో చూడండి. నేను టేస్ట్ చేసి చెప్తాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ అందరికీ.